రెసిప్రోకల్ ఎక్స్చేంజ్. రెసిప్రాసిటీ అంటే ఏంటి? నీకేమి ఇస్తున్నావు నాకేం వస్తుంది, అదే కదా మన జనరలైజ్డ్ రెసిప్రాసిటీ, బ్యాలెన్స్డ్ రెసిప్రాసిటీ, నెగిటివ్ రెసిప్రాసిటీ. చదువుకుని గుర్తులేదు, మర్చిపోయారా? బ్యాలెన్స్డ్ అంటే నీకెంత నాకెంత, నీ షేరే నాకెంత. నెగిటివ్ అంటే ఒక సైడే లాక్కోవటం. జనరలైజ్డ్ అంటే వన్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఈజ్ ద జనరలైజ్డ్. బ్యాలెన్స్డ్ ఏంటంటే నువ్వు నాకు బుక్ ఇవి నేను నీకు పెన్ ఇస్తాను, దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఈజ్ యువర్ నెగిటివ్, ఒక దగ్గర మొత్తం లాక్కోవటం, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ రెసిప్రాసిటీ. అంటే ఎక్స్చేంజ్ బిట్వీన్ వన్ అండ్ అనదర్. రెసిప్రాసిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ శాంక్షన్ అమాంగ్ ద సింపుల్ కమ్యూనిటీస్. రీజన్ ఏంటి? ఇప్పుడు యామ్ అండ్ ఫిష్ ఎక్స్చేంజ్ గుర్తుందిగా మీకు? యామ్ అండ్ ఫిష్ ఎక్స్చేంజ్. ఒకవేళ యామ్ వాడికి ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? ఏదో ఉన్నట్టేగా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ రిలేషన్స్, నువ్వు నేను మాట్లాడుకోవట్లేదు అంటే ఏంటి? సమ్ ఇష్యూ ఇస్ దేర్ బిట్వీన్, రైట్? అంటే దాని అర్థం ఏంటి? ఆ సోషల్ సాలిడ్ డిస్టర్బ్ అయినట్టే కదా. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమాంగ్ ద సింపుల్ సొసైటీస్ రెసిప్రాసిటీ.